రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు అంబేద్కర్ నగర్ 37వ వార్డులో వార్డు సభ నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో మా కార్యకర్తలందరూ సీనియర్ నాయకులందరూ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈనాడు ఈ 99 రోజుల పరిపాలన భాగంగా ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వం చేసేపడే కార్యక్రమాల గురించి మేము ప్రశ్నించడం జరిగింది. ఏ ఒక్కటి కూడా అమలులోకి రాలేదు. కాబట్టి వాటి మీద ప్రశ్నిస్తే కొందరు అధికారులు వాళ్ళ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం జరిగింది. అట్లే మాజీ కౌన్సిలర్ గారు కూడా సరిగా సమాధానం చెప్పలేదు. ముఖ్యంగా మేము చెప్పేందంటే ఈ 99 రోజుల పరిపాలన కాలంలో మేము ఎన్నో పెన్షన్ కానీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానీ, ఇందిరమ్మ ఇళ్ళు కానీ ఆప్షన్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ ఒక్కటి కూడా రాలేదు. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ళల్లో కానీ ఇప్పటి వరకు మా వార్డులో ఏ ఒక్క ఇంటికి కూడా పూర్తి స్థాయిలో డబ్బులు రాలేదు. కనీసం 10-15 ఇండ్లు దాకా కంప్లీట్ అయినాయి. వాళ్ళకు డబ్బులు రాలేదు, వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఇందిరమ్మ ఇళ్లలో ఇంకా చాలామందికి వాళ్ళకు రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా వెంటనే శాంక్షన్ చేయమని కోరుతూ ఉన్నాం. మరియు ఇంటి స్థలం లేని వారికి కూడా వాళ్ళకు వెంటనే వాళ్ళకు మంజూరు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా ఈ పెన్షన్ల విషయంలో మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. వెంటనే పెన్షన్లు ఇవ్వాలని మేము మా వార్డు తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ. గత 3 సార్లుగా మేము బీఆర్ఎస్ నాయకులుగా 37వ వార్డులో ప్రోటోకాల్ పాటించకుండా స్థానిక ఎమ్మెల్యే గారి హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు గారి ఫోటో పెట్టలేదు, చైర్మన్ గారి ఫోటో పెట్టలేదు. కాబట్టి ఖచ్చితంగా దాని మీద మేము ప్రశ్నిస్తే వాళ్ళు నిర్లక్ష్యమైన సమాధానం చెప్తా ఉన్నారు. అధికారులు నిర్లక్ష్యమైన సమాధానం చెప్తా ఉన్నారు. దీని మీద మేము ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. కలెక్టర్ గారికి, పై అధికారులు కూడా కంప్లైంట్ ఇస్తాం. పక్క జిల్లాలలో ప్రోటోకాల్ పాటిస్తూ ఉన్నారు. ఈ సిద్దిపేట టౌన్లో మాత్రం ప్రోటోకాల్ పాటించడం లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించాలి.